క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతవరకు ప్రార్థన ద్వారా పాటల ద్వారా దేవుని మహిమపరిచాం. కీర్తనల భాగము ద్వారా ఆయన్ని మహిమపరిచాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయం, ఇలాంటి సమయాన్ని చూడలేక ఎందరో గతించిపోయారు. మనల్ని అయితే ఆయన కృప చేత మనల్ని బ్రతికించి మనల్ని సజీవులుగా ఉంచి ఆయన మాటలు మనం ధ్యానం చేయడానికి, ఆయన స్తుతించడానికి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ముందుగా దేవునికి, ప్రియ సంఘానికి, సంఘ కాపరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఏ సత్వనం పాస్టర్ గారు నన్ను బైబుల్ కాలేజీకి తీసుకెళ్ళాడు. అప్పుడు నేను బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మన రాజారత్నం అన్న డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. మరి చాలా సుపరిచితులము. ఆయన బైబిల్ కాలేజీలో ఎంతో కష్టపడి చదువుకున్నాం మేము బైబిల్ కాలేజీలో. అయితే దేవుని కృప వలన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి సమయం. మాకు కుప్పల్లో సంఘం ఉంది. 40 సంవత్సరాలు నేను అక్కడ ఆ సంఘాన్ని నడిపించాను. పాస్టర్ గారు ఉన్నారు. 40 సంవత్సరాల కాలము నేను ఆ సంఘాన్ని నడిపించాను. ప్రతి కార్యక్రమాన్ని జరిగించేది పాస్టర్ గారు. వచ్చినా రాకపోయినా ప్రతి కార్యక్రమాన్ని జరిగించేవాడిని. అందుకనే అందరూ అన్నారు, నువ్వు చేయాల్సిందే బైబిల్ కాలేజీలో అన్నప్పుడు నాకు అనుకోని రీతిగా అన్న కనపడ్డాడు. ప్రభుదాస్ అన్న, వీళ్ళంతా మేమందరం కూడా బైబిల్ కాలేజీలో చదువుకున్నాం. రాత్రి ఇంటికి వచ్చేలా 10 అయ్యేది. మాకు 6 గంటలకు కాలేజీకి వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత అన్నకు కూడా రెవరెండ్ ఆర్డినేషన్ ఇచ్చారు. రెవరెండ్ ఆర్డినేషన్ సపరేట్గా ఇచ్చారు వాళ్ళు. అయితే మేము తీసుకోవాలి. ఎందుకంటే సేవాభారం కలిగి ఉండాలి. సేవాభారం ఉండాలి. సేవ చేయటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందరో అనేకమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అనేకమైనటువంటి బంధకాల నుంచి విడుదల ఉన్నటువంటి వారు ఉంటారు. సేవ అనేది కత్తితో సాము లాంటిది. కొంతమంది అనుకుంటున్నారు సేవ అంటే ఏముందిలే, ఆదివారం వచ్చి 2 పాటలు పాడి ఏదో ఆ వాక్యం విని వెళ్ళిపోతే సేవ అనుకుంటున్నారు. కాదు, సేవకుని యొక్క బాధ చాలా కష్టతరమైనటువంటిది, చాలా కష్టతరమైంది. అందుకని బైబుల్ ద బుక్ అంటారు. ద గ్రేట్ బుక్ అంటే బైబుల్. దాన్ని ఏమంటారు తెలుసా? తెలుగులో గ్రంథరాజ్యము అంటారు. గ్రంథరాజ్యం. ఎందుకంటే దేవుడు మానవులకు రాసినటువంటి సుదీర్ఘమైనటువంటి ఉత్తరం, 1600 సంవత్సరాలు 40 మంది భక్తుల చేత వ్రాయబడినటువంటి ఇనపు పొగరుతో రాయబడినటువంటి మాటలు ఇవన్నీ కూడా. అందుకనే ఇప్పుడు తమ్ముడు చెప్పాడు కదా, ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు చెప్పండి. ఇప్పుడు 121 కీర్తనలో ఏం చెప్పాడు? మీరు ఏమి విన్నారు చెప్పండి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నా, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? కన్నుల తట్టు, కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాను. అంటే కొండల తట్టు మనం కన్నులు ఎందుకు ఎత్తాలి? ఆయన యొక్క పరలోకము. మనం ఎక్కడున్నాం? భూలోకంలో ఉన్నాం. పరలోకం అంటే మన కన్నులు ఎప్పుడు ఎటు ఉండాలంటే పరలోకము వైపు ఉండాలి. పరలోకము వైపు కన్నులు ఉండాలి. మనలను కలుగు చేసిన విధమును చూడగా భయము వణుకు పుట్టెను. ఒక మానవునిగా మనల్ని తయారు చేశాడు ఆయన. ఒక మానవునిగా తయారు చేశాడు. ఆయన తయారు చేయటం ఉద్దేశం ఏంటి? ఆయన పరలోకముతో ఆయనతో సహచరులుగా జీవించాలని, దేవుని సన్నిధిలో ఉండాలని, ఆయనని మర్చిపోకుండా ఉండాలని, ఆయన ఎల్లప్పుడూ స్తుతించాలని దేవుని ఆలోచనలో ఒక ప్రణాళిక చొప్పున దేవుడు మానవుణ్ణి నిర్మాణం చేశాడు. ఎర్ర మన్నుతోటి నిర్మాణం చేశాడు.
అయితే కొందరు తిరుగుబాటుగా అభ్యర్థులుగా జీవిస్తున్నారు, దేవునికి అవిధేయత కలిగి విధేయత లేకుండా జీవిస్తున్నారు. అందుకని ఆయన ఆ మాట రాశాడు, ఏమని? కొండల తట్టున కన్నులు. యాత్రా కీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 133వ కీర్తన చూసినట్టయితే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని రాశాడండి. సహోదరులు అంటే సహ ఉదరము కలిగినటువంటి వారు. క్రైస్తవ బిడ్డలు ఎవరు? మన సొంత అన్నదమ్ములు కాదండి, వచ్చిన ప్రతి వారు మనకి సహోదరుడు. అందుకే 133వ సంకీర్తనలో రాస్తాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు. అందుకని కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? ఆయనే ఇస్తాడండి మనకి సహాయం. మనకు తోడు, నీడ, అండ, కొండగా ఉండేటువంటి దేవుడు ఆయన. ఎలా ఉంటాడు ఆయన మనకి? నీడ, షాడో, తోడు, నీడ, అండ, కొండ, క్షేమము, భద్రత. ఆయనలో మనం ఉంటే మనకేమిస్తాడు ఆయన? క్షేమాన్ని ఇస్తాడు, ఫుల్ సెక్యూరిటీ. క్షేమం ఇస్తాడు, భద్రతనిస్తాడు. భద్రత ఎవరు ఈ లోకంలో మనకు భద్రత ఇవ్వలేరు. ఒక యేసు ప్రభు తప్ప ఎవరు ఈ లోకంలో మనకు భద్రత ఇవ్వలేరు. మన సొంత అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కూడా మనకి భద్రత ఇవ్వలేరు. ఆయన మనలను రక్షించి, యేసు ప్రభు వారు మనల్ని రక్షించి, మనలను విమోచించి, మనకు పాపక్షమాపణ అనుగ్రహించి, మారు మనసు ఇచ్చి ఆయన రక్షించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఎక్కడ ఈ మాటలు లిఖించబడలేదు, ఏ గ్రంథాల్లో కూడా లేదు. చూడండి, బ్లాండినా అనే ఒక యువతి చర్చి హిస్టరీలో ఒక హిస్టరీ రాశాడు. బ్లాండినా, ఆ పేరేంటి? బ్లాండినా. ఆమె వయసు అని తెలుసా? 22 సంవత్సరాలు. ఆమె సువార్త ప్రకటిస్తుంటే ఏం చేశారండి? ఏం చేశారు? ఆమెను తీసుకెళ్ళి ఒక చోట నిలువబెట్టి క్రూర మృగాలను పంపించారు అక్కడికి. ఎందుకంటే ఆమె ఉండకూడదు, క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయకూడదు. ఎలాగైనా సరే ఆమెను చంపేయాలి. ఆమెను క్రూర మృగాలు ఏం చేయలేదు, ఎవ్వరు ఏం చేయలేకపోయారు. చూసారా? ఎవరైతే క్రూర మృగాలని ఆమె దగ్గరకు పంపించారో వాళ్ళే తల దించుకున్నారు. తల పైకెత్తలా, తల దించుకున్నారు. ఎందుకు అంటే క్రైస్తవం అంటే ఇలాంటిది. క్రైస్తవం అంటే మానవునికి ఒక వెన్నెముక. క్రైస్తవునికి వెన్నెముక లేకపోతే మనం జీవించలేం. బైబిలే మనకు ఒక వెన్నెముక. మానవ జీవితానికి వెన్నెముక ఏదంటే బైబిలేనండి. అందుకే గ్రంథరాజ్యం అన్నాడు. సువార్త. అందుకే పౌలు గారు ఏమన్నాడు? ఈ సువార్త, ఎవాంజలిజం ఈజ్ మై పర్సనల్. నా సువార్త, ఇది నా సువార్త. మరి దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఆలోచించండి ఒక్కసారి, ఎంత గొప్ప దేవుడు. మానవ నిర్మాణం చేశాడు ఆయన, మానవుని సంరక్షించాడు, పోషించాడు. మరి ఆ యాత్రా కీర్తనలో బాకా లోయలో పడిపోయేటప్పుడు ఆ యాత్రికులంతా కూడా కీర్తన పాడతారు. బాకా లోయలో పడి లేచి వాళ్ళు స్నానం చేసి వెళ్ళేటప్పుడు యాత్రా కీర్తనగా ఆ పాట పాడతారు. గడచిన కాలము కృపలో నన్ను కాపాడిన దేవా నీకే స్తోత్రము. ఎంతకాలం మాట్లాడండి ఆయన? మనం జీవించినంత కాలము ఆయన కృపలో మనలను భద్రపరుస్తాడు. ఫుల్ సెక్యూరిటీ అండి. గడిచిన కాలం ఆయన కన్నులు మన మీద ఉంటాయి, ఆయన బాష్మ బిందువులు మన మీద ఉంటాయి. మరి గత కాలంలో అంతకుముందు వారు ఈస్టర్ ఆరాధన. ఆ ఈస్టర్ ఆరాధనలో ఆయన మన కోసం ప్రాణము త్యాగం చేశాడు. ఆయన త్యాగం
ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన ఎప్పుడైతే మన కోసం ఆయన ఒక త్యాగశీలిగా, దైవ మానవునిగా ఈ లోకానికి వచ్చాడో ఆయన మన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణించి తిరిగి లేచి పునరుత్థానుడై ప్రతి మానవునికి పునరుత్థానం ఉందని ఆయన తెలియజేసి దేవదూతలకు లేదండి పునరుత్థానం అనే, దేవదూతలకు లేదు, ఒక మానవునికి మాత్రమే. అందుకని మొట్టమొదటి ఆదాము చేసినటువంటి పాపము, కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆ మరణపు ముళ్ళును విరిచి ఏం చేశాడండి? ఆయన మరణపు ముళ్ళును విరిచి, మరణమా నీ ముళ్ళెక్కడ, విజయమా నీ ముళ్ళెక్కడ, ఆ పాపం అనేటువంటి ముళ్ళునైనా విరిచాడు. ఆయన లోకాన్ని శాసించాడు. ఆయన ఏమని? పునరుత్థానము ఉన్నది, ద రిజరెక్షన్, పునరుత్థానము ఉన్నది, మానవుడు తిరిగి లేస్తాడు. ఇదొక నిదర్శనం. అయితే ఆ దినాన్ని ఎవరు చూశారండి? మొట్టమొదట యేసు ప్రభు లేచిన తర్వాత కేఫా అని రాశాడు. కేఫా అంటే ఎవరు? రాయి. అంటే ఎవరు? పేతురు. అనేది గ్రీకు భాషలో పెట్రో అంటాడు. పెట్రాస్ అంటే గ్రీకులో పేతురు. ఆయన మొట్టమొదటి చూసింది ఎవరంటే పేతురు చూశాడు. అక్కడ రాళ్ళు ఉన్నాయి. ఎన్ని రాళ్ళు ఉన్నాయండి? 3 రాళ్ళు ఉన్నాయి. మొట్టమొదటి రాయి సజీవమైనటువంటిది. ఆ సజీవమైన రాయి దేనికి గుర్తు అంటే పరలోకానికి గుర్తు. రెండవది ఎడబాటు రాయి. అంటే దేవుడి నుంచి విడిపోవడం, ఎడబాటు. తర్వాత దొర్లించబడినటువంటి రాయి. ఆ దొర్లించబడిన రాయి దేనికి గుర్తు? రక్షణకు గుర్తు. యేసు ప్రభుని సమాధి చేసిన తర్వాత అందరిని కాపలా పెట్టి అక్కడ రాయి వేసి ఆ రాయి మీద సీలేసిపోయి ఉంటారు. ఎంతో మంది సైనికులు ఉన్నారు అక్కడ కాపలా. అయితే ఆయన ఏం చేశాడు? లేచాడు. ఇంతమంది కాపలా పెట్టినా ఆ పెద్ద రాయి ఆయన మీద ఉంచిన సమాధి మీద ఆయన లేచి, ఎక్కడికి వెళ్ళాడు? ఆరోహణుడయ్యలేడు. ఎందుకు చెప్తున్నామంటే నిజమైనటువంటి సృష్టికర్త, నిజమైనటువంటి దేవుడు, మనకి సర్వశక్తినిచ్చేటువంటి దేవుడు, మనకి రక్షణ కలిగించేటువంటి దేవుడు, మనకి జ్ఞానాన్ని తెలివినిచ్చేటువంటి దేవుడు. కాబట్టి ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. కృపగల మా తండ్రి, నీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా కలిసి మేము ఆరాధించుటకు మేము యోగ్యులము కానప్పటికీ ఆ యోగ్యత మాకు కలిగించినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. గడచిన దినములన్నీ నీ కృపను మమ్మల్ని భద్రపరచి మాకు కావలసిన సమస్త సహాయాన్ని సమకూర్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘములో ప్రతి కుటుంబాన్ని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాప్య స్థితిలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల నీ హస్తాన్ని ఆ కుటుంబాల మీద ఉంచండి, బిడ్డల మీద ఉంచండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంతవరకు పాటలు ఆడిన బిడ్డల కొరకు, ప్రార్థన చేసిన బిడ్డల కొరకు, తంతి వాయిద్యాలు వయసిన బిడ్డల కొరకు, సంఘ కాపరికిని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. ఎంతోమంది విద్యావంతులు ఉండవచ్చు, ఎంతోమంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండవచ్చు. మరి రిజల్ట్స్కు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల కొరకు, 10th క్లాస్ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి మార్కులతో వాళ్ళు బయట పడడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ లోక సంబంధమైనటువంటి శక్తులను విడిచిపెట్టి నీ బలమైనటువంటి హస్తాల కిందికి రావడానికి నీ కృపా క్షేమాన్ని మాకు అనుగ్రహించమని
ఆరాధనకు నీవు యోగ్యత నడిపించు. నజరేయుడు యేసు జీవము గల నామములో అడిగి వేడుకొని మనవి చేస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ఆది కాండంలో మనం గమనిస్తే 4వ అధ్యాయం, ఆది కాండము 4వ అధ్యాయము చూడండి. 4వ అధ్యాయం మొదటి నుంచి మనం గమనిస్తే, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనెను. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేతుపరచువాడు. కొంతకాలమైన తరువాత పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలతో చులుచులు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్యపెట్టాను. దేవుడు తన పరిశుద్ధ భాగమును మన వినికిడిలో మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించి నడిపించునుగా. ఇక్కడ మనం చదువుండి, ఆదాము అంటే అర్థం ఏంటి తెలుసా? మొదటి మానవుడు. ఆదాము అంటే మొదటి మానవుడు. ఎవరై అంటే ఆదామే మొదటి మానవుడు. ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. అక్కడ ఏమన్నాడు? దేవుని దయ వలన. ఇంకో మాట అనలే అక్కడ, దేవుని దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అన్నాడు. కొంతమంది ఏంటంటే, నా ఇష్టం అండి, నాకు పుట్టినటువంటి బిడ్డలండి, అక్కడ దేవుని దయ అనేది ఉపయోగించరు. చాలామంది మనం గ్రహిస్తే అక్కడ దేవుని దయ అనేటువంటిది అక్కడ జ్ఞాపకం రాదు వాళ్ళకి. నా కుమారుడండి, ఈ మధ్య పేపర్లో చూసారో లేదో కానీ, ఒక బిడ్డని ఎగతాళి చేశారంట. ఏమని? నీ తండ్రి పోలిక కానీ నీ తల్లి పోలిక కానీ లేదు అంటే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. 2-3 రోజుల క్రితం చూశాను నేను పేపర్లో. చూసారా? అవమానించే మాటలు చాలామంది మాట్లాడతారు. అవమానకరమైన మాటలు మాట్లాడతారు. అసలు మనం సంఘానికి పిలిచినటువంటి దేవుడు గొప్ప దేవుడు కదా. అది ఎక్లీషియా అనేటువంటి గ్రీకు పదం. అది ఎక్లీషియా అంటే కాల్డ్ అవుట్, ఇంగ్లీష్ పిలువబడినటువంటి వారు. ఎవరయ్యా పిలువబడింది? శాపములో ఉన్నవారు, పాపములో ఉన్నవారు, జైల్లో ఉన్నటువంటి వారు, వీళ్ళందరినీ దేవుడు పిలిచాడు. వీళ్ళందరినీ పిలిచాడండి. పాపంలో ఉన్నవారు కదా. ఆరోగ్యవంతుడికి డాక్టర్ అవసరం లేదు, అనారోగ్యంగా ఉన్నవాడికి డాక్టర్ కావాలి, అంతే కదా. అందుకని దేవుడు అందరిని పిలిచాడు. కాల్డ్ అవుట్, పిలిచాడు అందరిని. రండి, వచ్చు వారిని ఎంత మాత్రము నేను త్రోసివేయను. రండి, మీరు ఏ స్థితిలో ఉన్నా నా సన్నిధికి రండి. ఏ స్థితిలో ఉన్నా నా దగ్గరికి రండి. ఇస్ కమ్ ఆల్వేస్ వెల్కమ్ అన్నాడు. రండి, మీకు స్వాగతం అన్నాడు ఆయన. ఇస్ కమ్ అండ్ వెల్కమ్ అనే మాట ఎవ్వరు అనలేనటువంటి మాట ఆయన అన్నాడు. రండి, రండి. ఇంగ్లీష్లో ఒక మాట రాస్తాడు, కమ్, సిఓఎంఈ, కమ్ అంటే చైల్డ్, ఓల్డ్ ఏజ్, మిడిల్ అండ్ ఎవ్రీబడి. అంటే చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధాప్య స్థితిలో ఉన్నవారు అందరూ రావచ్చు సంఘానికి. ఈ సంఘం అనేది దేని మీద కట్టబడింది? సంఘం అనేది బ్యాప్టిజం మీద కట్టబడింది. బ్యాప్టిజో అంటారు, అంటే ముంచుట. ఆ బ్యాప్టిజం మీద సంఘం కట్టబడిందండి. సంఘం కట్టబడింది. హతసాక్షుల రక్తం మీద సంఘం కట్టబడింది. హతసాక్షులు ఎంతో మంది హతసాక్షులుగా చనిపోయారు. చూడండి, సెంట్ థామస్ ఎవరో తెలుసా? ఈ బిలాంగ్స్ టు బ్రాహ్మణ్. ఆయన ఒక బ్రాహ్మణ తెగ కుటుంబానికి చెందినటువంటి వాడు. అయితే ఆ రోజుల్లో యేసు ప్రభుని ప్రకటించినటువంటి వ్యక్తి. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కలిసి ఇతను చంపాలని ప్లాన్ వేశారు. ఎక్కడ చంపారో తెలుసా? చెన్నైలో ఉన్న మైలాపూర్లో చంపారు ఆయన.
బ్రాహ్మణులందరూ కలిసి మనకు అన్యాయం జరుగుతుంది, ఈయన దేవుని గురించి సువార్త ప్రకటిస్తున్నాడు, మనం అన్యాయం అయిపోతామని అందరూ కలిసి ఆ బ్రాహ్మణుని చంపేశారు. ఎక్కడ చంపేశారు? రాళ్లతో కొట్టేశారు. ఎక్కడ? మైలాపూర్, చెన్నైలో. అయితే ఆయన అక్కడ చంపేశారు. సెంట్ థామస్ మౌంట్ అని, థామస్ కొండ, అది మీరు ఎవరైనా చూసారు? నేను మాత్రం చూశాను. చెన్నైలో ఏరోడ్రోమ్ పోయే దారిలో ఉంటుంది. ఆయన పెద్ద స్థలం, ఆయన మౌంట్ థామస్ కొండ. చూడండి, ప్రకటించినందుకు ఆయన చంపేశారు. సువార్త మంచి మార్గం నడవమంటే కొంతమందికి బాధాకరంగా ఉంటుంది, చాలా మందికి బాధాకరంగా ఉంటుందండి. దేవుడు మాట్లాడి కొంతమంది ఇష్టపడరు, వాళ్ళే చెప్పుకొని పోతున్నారు అనుకుంటున్నారు. కానీ దేవుని మాట, ఆయన నోట పలికిన ప్రతి మాట కూడా మనకి శుభవచనమే. అందుకే ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ఇక్కడ ఆదాము, ఇక్కడ ఇద్దరు ఉన్నారు అన్నదమ్ములు, ఆదాము. అయితే ఈ ఆదామును చూసి మనం గమనిస్తే చూడండి, చెప్తాను. మనకి ఎవరు కారణ జన్ములు అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనకి జన్మనిచ్చినటువంటి కారణం ఎవరు అనేది మనం గమనిస్తే యేసు ప్రభు వారు కారణ జన్ముడు అని రాశాడు. ఎందుకు రాశాడు అంటే, మానవుల యొక్క పాపపు శృంఖలాలను, వారిలో ఉన్నటువంటి బానిసత్వపు కట్లను తెంచేశాడు. అందుకని ఆయన కారణ జన్ముడయ్యాడు. అంతేకాదండి, ఆయన ఈ లోకములో అవతరించినటువంటి దైవ కుమారుడు, దేవుని కుమారుడు. ఆయన ఎవరండి? దేవుని కుమారుడు యేసు. యేసు అంటే రక్షకుడు. యేసు అంటే ఎవరండి? రక్షకుడు. ఆయనే మనల్ని రక్షించేటువంటి వాడు, ఆయన మనల్ని విమోచించేటువంటిది. రక్షించే దేవుడు ఆయనే, మనల్ని విమోచించేటువంటి దేవుడు ఆయనే. అని కీర్తనకారుడు 23వ కీర్తనలు అంటాడు, యెహోవా నా కాపరి, ద లార్డ్ ఇస్ మై షెపర్డ్. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. అంటే యెహోవా కాపరిగా జనులు ధన్యులు. యెహోవా నా కాపరి, నో ల్యాకింగ్ ఎట్ ఆల్, నాకు ఎటువంటి కొదువ లేదు. ఆయన ఏమన్నారు తెలుసా? ఆయన కాపరిత్వంలోనే జీవిస్తే నాకు ఎలాంటి కొదువ లేదు. నో ల్యాకింగ్ ఎట్ ఆల్, ఎటువంటి కొదువ లేదు. ఆయన ఇస్తాడండి మనకి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే మనకు సమాధానకర్త, ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు. అందుకే ఆయన దావీదు అంటాడు ఆ మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట ఆయన పరుండ చేసి ఉన్నాడు. చూసారా, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేసి, ఎంత గొప్ప మాట అండి అది. అందుకని యెహోవా కాపరిగా జనులు ధన్యులు. ఎవరు ధన్యులంటే ఆయన కాపరితో నడుచుకునేటువంటి వారు. ఆయన ప్రొటెక్షన్, ఆయనలో నడుచుకోవాలి. ఆయన ఫీడింగ్ అంటే మనకు ఆహారం ఇచ్చేది ఆయనేనండి. ప్రొటెక్షన్, ఆయన సంరక్షణ నడిపించేది ఆయనే. లీడింగ్, ఫీడింగ్ అండ్ ప్రొటెక్షన్. లీడింగ్ అంటే నాయకుడు, ఆయనకి మనకు నాయకుడు. మనకు ఆహారాన్ని ఇచ్చేది ఆయనే, ఆయన సంరక్షణ పెంచేది ఆయనే. అందుకని కీర్తనకారుడు ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, ఆయన పచ్చిగల చోట్లను ఆయన పరుండ చేసి ఉన్నాడు అన్నాడు. పచ్చిగల చోట్ల అంటే సమృద్ధి జీవితాన్ని ఇచ్చాడు. మానవునికి సమృద్ధి జీవితాన్ని ఇచ్చాడు. చూడండి ఎంత గొప్ప మాటలు ఉన్నాయో. అయితే ఇక్కడ మనం చూస్తే మొట్టమొదట కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా. కొలంబస్ ఏం కనుక్కున్నాడండి? అమెరికాని కనిపెట్టాడు.
థామస్ ఎడిసన్ అనేటువంటి ఆయన కరెంట్ని కనిపెట్టాడు. అవునా? రైట్. తర్వాత ఆమ్స్ట్రాంగ్ అనేటువంటి ఆయన అక్కడ ఆకాశంలో పయనించాడు. ఆమ్స్ట్రాంగ్ అనేటువంటి ఆయన. అయితే విలియం కేరీ గారు బైబిల్ తర్జుమా చేశాడు. విలియం కేరీ గారు బైబిల్ తర్జుమా చేశాడు. విలియం కేరీ అంటే చాలా మంది తెలియకపోవచ్చు. ఆయన విలియం కేరీ పగలంతా చెప్పులు కొట్టాడు, రాత్రంతా వీధి దీపం తీసుకొని సువార్త ప్రకటిస్తాడు. వీధి దీపం ఆ రోజుల్లో మీకు తెలియకపోవచ్చు పిల్లకాయలు, మా రోజుల్లో వీధి దీపాలు ఉండేవి. చిన్న లాంధ్ర కోడిగుడ్లు లాంధ్ర తినేవాళ్ళు. అటువంటి దీపాలు పెట్టుకొని వాళ్ళు బైబిల్ ఎక్కడి నుంచో వచ్చి సువార్త మోసుకొని వచ్చి బజార్లు వెంట పెట్టి వాళ్ళు సువార్త ప్రకటించేవాళ్ళు. అయితే ఆయన భార్య అనారోగ్య స్థితిలో ఉన్నా కూడా సువార్తకి వెళ్ళాడు. ఆయన ఆమె చనిపోయినప్పుడు కూడా వెళ్ళిపోయాడు. అయితే ఆమె చనిపోతే కనీసం ఆమెను భూస్థాపన చేయడానికి కూడా ఆయన దగ్గర డబ్బు లేనటువంటి స్థితి. భూస్థాపన చేయడానికి కూడా ఆయన దగ్గర చిల్లి గవ్వ కూడా లేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఎంతో దీనత్వంతో మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడే అనేకుల ద్వారా పంపించాడు. ప్రార్థన ద్వారా మనకు కాని పని అనేది ఉండదు. కొంతమంది అయ్యా మా వాడికి బాగలేదు, ప్రార్థన చేయండి, ప్రార్థన చేసినా కూడా తగ్గలేదు అనుకునే వాళ్ళు ఉంటాడు. దేవుడు సమయాన్ని ఇస్తాడు, మనకు ఒక సమయాన్ని ఇస్తాడు ఆయన. లేదా మా వాడికి ఉద్యోగం రాలేదు, ఒక సమయాన్ని ఇస్తాడు. అయితే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన అంగీకరించేటువంటి దేవుడు, మన ప్రార్థన అంగీకరించేటువంటి దేవుడు. అదే ఈ ప్రార్థన అనే విషయంలోకి వస్తున్నాం మనం. ప్రార్థన అంటే అసలు ప్రార్థన అంటే ఏంటో తెలుసా? పరలోకపు నిధిని తెరిచేటువంటి తాళం. మనం తాళం వేసి వెళ్తాం, ఇంట్లోకి రావాలంటే ఏం చేయాలండి? మనం తాళం తీయాలి. అందుకని ప్రార్థన అనేది పరలోకపు నిధిని తెరిచేటువంటి తాళం. ఎంతోమంది భక్తులు, ఎంతోమంది హతసాక్షులైనటువంటి వారు ఉన్నారు. అయితే మొట్టమొదట ప్రార్థన. ఈ ప్రార్థన అనేటువంటిది ఎనోషు కాలంలో వచ్చిందండి. ఎనోషు కాలం. అసలు ఎనోషు ఎవరండి? ప్రార్థన దేవుని కుమారు ఆదాం కాలంలో రాలేదు. నీతిమంతుని పిలువబడినటువంటి హేబేలు కాలంలో రాలేదు. ఆదాము యొక్క 3వ కుమారుడైన షేతుకు జన్మించినటువంటి ఎనోషు. ఆ షేతు కుమారుడు ఎనోషు కాలంలో ప్రార్థన అనేది వచ్చింది. అప్పటిదాకా అసలు ప్రార్థన అంటే ఏంటో తెలియదు. అందుకని ఈయన జన్మించిన తర్వాత 235 సంవత్సరాలకి ప్రార్థన అనేది మనకు తెలిసింది. తర్వాత ఏమైంది తెలుసా? దేవుడు మానవునికి మధ్యస్థటువంటిది ప్రార్థన. ఆనాటి నుండి ఈనాటి వరకు మనం ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం. మరి ఎంతమంది ప్రార్థన ద్వారా బలము కలిగి శక్తి కలిగి ఉన్నారో మనం గమనిస్తే, మొట్టమొదటి చూడండి ఎవరంటే ప్రార్థన ద్వారా యెహోషువ ఏం చేశాడండి? సూర్య చంద్రులను ఆపగలిగాడు. యెహోషువ సూర్య చంద్రుల్ని ఆపగలిగాడు. అందుకని ఆయన కనానికి వెళ్ళగలిగాడు. ఆయన యెహోషువ ప్రార్థన. యెహోషువ సూర్య చంద్రులను ఆపగలిగినటువంటి శక్తిని సంపాదించి ఎవరి ద్వారా అండి? దేవుని ద్వారా. సూర్యుడిని చంద్రుడిని ఆపగలిగాడు.
ఎంత గొప్ప ప్రార్థన చేస్తే ఆపగలిగాడండి? ఆలోచించండి ఒక్కసారి మీరు. ఎంత గొప్ప ప్రార్థనాపరుడై ఎంత గొప్ప ప్రార్థన చేసి ఉండవచ్చు అనుకుంటున్నారు మీరు? చాలా గొప్ప ప్రార్థన యెహోషువ. అందుకనే కనానికి వెళ్ళింది ఎవరంటాను? యెహోషువను కాలోబే. ఇంకెవరు వెళ్ళా? మోషే కూడా వెళ్ళలేదు. యెహోషువ వెళ్ళాడు, కాలేబు వెళ్ళాడు. మోషే ఎందుకు వెళ్ళలేదు చెప్తా. మోషే ఆ బండను కొట్టేయ నీళ్ళు వస్తాయంటే ఆయన చేతిలో ఉన్న కర్రను తీసి కొట్టేశాడు. అది ఆయనకి శాపమైంది. అందుకని మోషే పరమ కనానికి వెళ్ళలేకపోయాడు. వీళ్ళిద్దరు మాత్రం వెళ్ళారండి. ఎందుకు? సూర్యచంద్రులను ఆపగలిగినటువంటి శక్తిని వాళ్ళు సంపాదించుకున్నారు. అందుకనే వారు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. రెండవ చూడండి, రెండవ వారు ప్రార్థన ద్వారా ఏలియా అగ్నిని కురిపించాడండి. ఏలియా ఏం కురిపించాడు? అగ్నిని కురిపించాడు. ఆయన అగ్ని గురించి. తర్వాత చూస్తే హిజ్కియా రాజు ఆయుష్కాలాన్ని పొడిగించాడు. హిజ్కియా మంచి దైవభక్తి కలిగినటువంటి రాజు, మంచి రాజు ఆయన. అయితే ఒక చిన్న పొరపాటు చేశాడండి. ఆ పొరపాటు వల్ల ఏమైంది? దేవుడే మొత్తాడు ఆయన్ని. ఆయనకి ఏమైంది? మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైనటువంటి రోగం. ఆ మరణకరమైనటువంటి రోగంతో బాధపడుతుంటే యెషయా ప్రవక్త ఆయన దగ్గరికి పంపించి, హిజ్కియా నీవు మరణం అవుతున్నావు, జాగ్రత్త, నీ కుటుంబాన్ని చక్కదిద్దుకో. ఆయన దేవుని వైపు కన్నులు ఎత్తలేకపోయాడు. ఆయన ఇందా మనం చదువుకున్నాక ఆయన కన్నులెత్తురు అనేటువంటి మాట 121 కీర్తనలో, కొండల తట్టు నేను కన్నులెత్తుతున్నాను. అయితే ఈయన పరలోకం వైపు కన్నులెత్తలేకపోయాడు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి మరణకరమైనటువంటి వ్యాధి. నేను మరణం అవుతున్నావు, జాగ్రత్త, నీ కుటుంబం చక్కబెట్టుకో. ఇల్లు అలిగితే పండగ కాదండి, దేవుని మహిమపరిస్తే పండగ. అందుకనే జాగ్రత్త పడ్డాడు. ఎప్పుడైతే జాగ్రత్త పడ్డాడో, ఆయన తప్పు నేను ఒప్పుకున్నాడో, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడో, ఆయనకి ఎంతకాలం ఆయుష్ ఇచ్చాడండి? 15 సంవత్సరాల ఆయుష్. లైఫ్ ఎక్స్టెండ్ అప్ టు 15 years. 15 సంవత్సరాల ఆయుష్ కాలం ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత! మరణకరమై బాధపడుతున్నటువంటి వ్యక్తికి 15 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వటం అంటే ఎంత గొప్ప ఆధిక్యత అండి. సూర్యచంద్రులను ఆపగలిగేటువంటి శక్తినిచ్చాడంటే ఎంత గొప్ప ఆప్యాయత. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఎవరో తెలియదు, మనల్ని ప్రేమిస్తున్నాడు. అయితే మనం ఆయన్ని ప్రేమిస్తున్నావా అనేది ప్రశ్న. మనం ఎవరో ఆయన తెలియదు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎందుకు పనికిరానటువంటి వాళ్ళము? మనల్ని దేవుడు ఆయన సన్నిధిలో చేర్చుకొని, ఆయన సంఘంలో చేర్చుకొని, మరి దేవుడు తన నోట నుండి మనకి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. తర్వాత చూస్తే ప్రార్థన ద్వారా చూడండి, ఈ ప్రార్థన ద్వారా పేతురు చెర నుండి బయటకు వచ్చాడు. చెరసాల్లో ఉన్నప్పుడు రొదే అనే ఒక చిన్నది ప్రార్థన ద్వారా
ఆయన తప్పించాడు. రొదే ఆయన పేరు, చిన్న బిడ్డ తెలుసా, రొదే. ఆ బిడ్డ ద్వారా ఏం చేశాడు, చెరసాలలో నుంచి చెరసాల బద్దలైపోయింది ప్రార్థన ద్వారా. చెరసాలే బద్దలైపోయిందండి. చెరసాల అధికారి మారు మనసు పొందాడండి. ఎంత గొప్ప ధన్యత అండి. చెరసాల బదలవటం ఏంటి, చెరసాల అధికారి అంటే జైలు అధికారి మారు మనసు పొందటం, రక్షణ పొందటం గొప్ప ధన్యత కదా, గొప్ప ధన్యత. తర్వాత మనం చూస్తే ప్రార్థన లేమి అన్నాడు. ఎవరన్నారు తెలిసి ఈ మాట, సమూయేలు అంటాడు. ప్రార్థన లేమి అంటే నీకు నాకు ప్రార్థన కుదువుగా ఉండొచ్చు, ప్రార్థన లేకపోతే మనం జీవించలేము. యేసు ప్రభు లేకపోతే మనం జీవించలేము. మనం చేసేటువంటి ప్రార్థన ఆయనకి పొగ మంచులాగా ఆయన దగ్గరికి వెళ్ళాలి, మంచు వలె ఆయన దగ్గరికి వెళ్ళాలి, లేదా పొగ వలె ఆయన దగ్గరికి వెళ్ళాలి, వెలుగు వలె ఆయన దగ్గరికి వెళ్ళాలి ప్రార్థన. అందుకే సమూయేలు భక్తుడు అంటాడు, ప్రార్థన లేమి, ప్రార్థన లేకపోతే మన జీవితం. అందుకే సొలొమోను అంటాడు, ఎవ్రీథింగ్ ఈజ్ వ్యానిటీ 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 అంటాడు. సమస్తము వ్యర్థము, సూర్యుని క్రింద పడు పాటంతటి కలుగు లాభమేమి. సొలొమోనే ఆ మాట అన్నాడు. సొలొమోను చూసారా, వ్యర్థమైనటువంటి మాటల్ని మనం మాట్లాడకూడదు, వ్యర్థమైనటువంటి జీవితంలో ఉండకూడదు, ప్రార్థన లేకుండా మనం జీవించకూడదు అనేదే దేవుని యొక్క సిద్ధాంతం. గాడ్ ఈజ్ అవర్ ప్లాన్. ఆయన మన ప్రణాళికుడు. ఆయన ప్రణాళికలో మనం ఉండాలి అంటే ఆయన చెప్పింది మనం చేయాలి. ఆయన ప్రణాళికలో మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలి, ఆయన ప్రణాళికలో మనం ఉండాలి, ఆయన చెప్పింది చేయాలి. ఎంత గొప్ప ధన్యత అండి. దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. ఇలాంటి అవకాశం చాలా మందికి లేదు, కోల్పోయారు, చనిపోయి ఉండొచ్చు. కానీ మనకిచ్చే మంచి ధన్యత, ధన్యకరమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించాడు, ధన్యతను మనకిచ్చాడు. ధన్యత ఎంత గొప్ప ధన్యత అండి. తర్వాత చూస్తే నోవాహు జన్మ ద్వారా నెమ్మది ఆరంభమైంది. నోవాహు అంటే అర్థం ఏంటంటే నెమ్మది అని. నోవాహుని ఏం చేశాడండి, అయ్యా నోవాహు జలప్రళయం వస్తుంది, జాగ్రత్తగా సిద్ధపడు, నీ కుటుంబాన్ని రక్షించుకో. జలప్రళయం అండి. ఎంతకాలం, ఒక్కరోజు వర్షం పడితే బయటికి పోలేకపోతే మనం ఎంత బాధపడతాం. 40 దినాలు, 40 రాత్రులు, 40 పగళ్ళు ప్రచండమైనటువంటి వర్షం, ప్రచండమైనటువంటి వర్షం. నోవాహు ఓడను సిద్ధపరచుకో, నీ కుటుంబాన్ని రక్షించుకో అన్నాడు. సిద్ధపడ్డా లేదా? ఒక్క నోవాహు మినపా ఎవరు కూడా దేవుని మాట వినలే. నోవాహు సిద్ధపడ్డాడు, కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అందుకని నోవాహు నీవు నీతిమంతుడు. ఎందుకంటే చాలామంది ప్రార్థన అంటే అలా ఏదో అనుకుంటున్నారు. ప్రార్థనలో ఎంత శక్తి ఉందో ఉపవాస ప్రార్థనలో కూడా అంతకన్నా ఎక్కువ శక్తి ఉంది. ఉపవాస ప్రార్థనలో కూడా అంత శక్తి ఉంది, అంతకన్నా ఎక్కువ శక్తి ఉంది. ప్రార్థన కన్నా ఉపవాస ప్రార్థన ఇంకా శక్తి కలిగినటువంటిది, శక్తి కలిగినటువంటిది. అయితే భూమి శపించినందువల్ల యెహోవా నోవాహుని ఏర్పాటు చేసుకున్నాడు. నోవాహు నీవు ఒక పడవ తయారు చేసుకో, నీ కుటుంబం అంతా పడవలోకి రావాలి. ఓడను సిద్ధపరచుకో, చెప్పిన మాట అన్నాడు. అందుకని ఆయన రక్షించబడ్డాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, ఆయన నీతిమంతుడు. బైబిల్ చెప్పే మాట ఏంటంటే నోవాహు ఎవరు, నీతిమంతుడు. రెండవది ఏంటి, అతను నిందారహితుడు. మొదట నీతిమంతుడు, రెండవది నిందారహితుడు అంటే అలాంటి నింద లేనటువంటి వ్యక్తి. మూడవది ఏంటంటే దేవునితో నడిచినవాడు. వాక్ ఫర్ క్రైస్ట్, దేవునితో నడిచాడు ఆయన.
నోవా దేవునితో నడిచాడు. మొదట ఏం చేశాడు ఆయన? నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు. రెండవది నిందారహితుడని సాక్ష్యం ఇచ్చాడు. మూడవది నాతో అంటే దేవునితో నడిచినటువంటి వాడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దేవుడే సాక్ష్యం. ఎంత గొప్ప ధన్యత అండి. అయితే తర్వాత యోహాను ద్వారా యోహాను యొక్క జన్మ ద్వారా మహా ఆనందము, మహా సంతోషము కలిగింది. ఎవరండి యోహాను? యోహాను ఎవరో చెప్పండి. యోహాను ఎవరండి? ఎలిజబెత్. అర్థమైందా? ఎలిజబెత్ కుమారుడు జకర్యా, ఎలిజబెత్ దంపతుల కుమారుడు. ఈయన ఏం చేసేవాడంటే జకర్యా దేవుని మందిరంలో యాజకత్వం చేసేవాడు ఆయన. చూడండి, ఆయన డ్యూటీ ఎప్పుడు? 15 రోజులు ఒకసారి. అక్కడ ఏం చేసేవాడు? యాజకత్వం. ఆయన ఎవరండి? ఇస్ ఎ డిసేబుల్డ్ పర్సన్, మోగవాడు. అయితే వాళ్ళకి చాలా కాలం సంతానం లేదండి. జకర్యా, ఎలిజబెత్ వాడి సంతానం లేదు, చాలా కాలం సంతానం లేదు. అయితే ఆయన యాజకుడు, దేవుని మందిరంలో యాజకత్వం చేస్తాడు ఆయన, దేవుని మందిరం. అయితే వారికి సంతానం లేదు. మరి మొరపెట్టారు. దేవదూత ద్వారా ఆమె యొక్క గర్భాన్ని తెరుస్తానని దేవుని వాగ్దానం. ఎప్పుడైతే ఆ తల్లి జన్మనిచ్చిందో యోహానికి, ఆయన ఏంటి తెలుసా? తండ్రి మోగతనం విడిచిపోయి ఆ పలక మీద రాశాడు. ఏమని? యోహాను. ఎప్పుడైతే పలక మీద యోహాను అని పేరు రాశాడో ఆయనకి ఏమైందండి? ఆ మోగతనం విడిచిపోయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మనము నిందారహితులుగా ఉంటే మన జీవితానికి అదే సాదృశ్యం అండి. మాటలు చెప్పడం కాదు, దేవునితో నడవాలి. మనం ఎట్టి స్థితిలో ఉన్నా కూడా ఆయనే మనం రక్షిస్తాడు. అందుకని ఆయన చేసినటువంటి మేలు, యోహానికి జన్మనిచ్చాడు, ఎలిజబెత్ దంపతులకు మంచి జన్మనిచ్చాడు. ఆయనే స్వార్థ. యోహాను అని ఎప్పుడైతే పలక మీద రాశాడో ఆయన మోగతనం వీడిపోయి యోహాన్ అంటే కృప, ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప, ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప. ఆయనకి ఇవ్వటం ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని వరము. సమూయేలు కూడా దేవుని వరమే. హన్నా ప్రార్థన చేసింది, ఎంత వేదనతో ప్రార్థన చేసింది. ఆ వేదనతో ప్రార్థన చేసింది. ఆవేదన, శ్రమ. ఆమె మౌనంగా ఉంటే అందరు ఏమనుకునేవాళ్ళు తెలుసామని? ఈవేదో మత్తురాలై ఉందండి అనుకునేవాళ్ళు. శబ్దము బయటికి రాకుండా ఆమె ప్రార్థన చేసింది. ఆమె నిందల పాలయ్యింది. సంతానము లేదు, ఒక కళంకము. సంతానం లేకపోతే కళంకం. అనేకులు నిందిస్తూ ఉంటారు. అందుకని ఆమె కావలసినంత ప్రార్థన చేసింది. అయ్యా, నాకు కుమారుణ్ణి, నా ప్రార్థన అంగీకరించు. ఆమె మూలుగుతో ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ఎలా చేసిందండి? మూలుగుతోటి ప్రార్థన చేసింది, కన్నీటి పర్యంతో ప్రార్థన చేసింది. దేవుడు ఆమె యొక్క ప్రార్థన దేవునికి జరిగింది. అందుకనే ఎవరినిచ్చాడండి ఆయన? సమూయేలుని ఇచ్చాడు. సమూయేలు మంచి హోదా కలిగినటువంటి వ్యక్తి. సమూయేలు
చూసారా? అది దేవుని వరం, ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని వరము, దేవుని వరము మనం గ్రహించాలి. అందుకే మరి ఎందరినో మహానుభావులు మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఎందరినో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎన్నో క్రైస్తవ సంఘాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన జీవితంలో మనం చదివితే ఇశ్రాయేలీయులు అనేకులని ప్రభు వైపు తిప్పినటువంటి వాడు సమూయేలు. ఇశ్రాయేలు అనేక జనాంగాన్ని. రెండవది ఏంటంటే, నీకు సంతోషము మహా ఆనందము. ఆయన జీవితానికి మహా సంతోషం ఉంది, ఆనందం ఉంది. ఆనందం ఉంది, సంతోషం. దేవుని దీవెనుంటే మనకెప్పుడు కూడా మనకు దుఃఖ దినాలు ఉండవు. అందుకని నేనేమంటాడు సార్, దుఃఖ దినములు సమాప్తముగును, దుఃఖ దినములు సమాప్తములుగును. నాలుగవదిగా చూస్తా, అతని జన్మ ద్వారా. ఎవరి జన్మండి? యోహాను యొక్క జన్మ ద్వారా అనేకులు సంతోషించారు. ఈయనేందయ్యా ఇంతకాలం ఒక యాజకునిగా ఉండి, ఒక యాజక కుటుంబంలో ఉండి, సంతానము లేకుండా ఉండి, మరి దేవుని యొక్క వరమైనటువంటి సమూహే యోహానుని ఇచ్చారు. అనేకులు సంతోషపడ్డారండి. ఇంకా నాకు పుట్టరు అనుకున్నారు. అబ్రహాం అదే పరిస్థితి కదండి, అబ్రహాం అదే పరిస్థితి. మరి దేవుని యొక్క ఆశీస్సు, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ధన్యత అళిచ్చాడండి. అందుకని అతడు ఎవరండి? ఆయన యోహాను ఎవరో తెలుసా? అతడు దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు అని రాశాడు బైబిల్లో. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు. రెండవదిగా చూస్తే, అతడు మండుచు ప్రకాశించినటువంటి దీపం. మండుచు ప్రకాశిస్తున్నటువంటి దీపం. మూడవ చూస్తే, ఏ సూచిక క్రియ చేయలేదు కానీ యేసు ప్రభువు బ్యాప్టిజం ఇచ్చాడు. అది ధన్యత. అందుకని యేసుక్రీస్తు జన్మ ద్వారా పాప విమోచన కలిగింది. కాబట్టి మధ్యాహ్న సమయంలో దేవుడు మనకు అనుగ్రహించి శ్రేష్టమైన సమయాన్ని మనం పోగొట్టుకోకూడదండి. ఖచ్చితంగా మనం జరిగే ప్రతి కార్యక్రమం పాల్గొనాలి, ప్రతి కార్యక్రమం మనం పాల్గొనాలి. అందుకే ఈ మాటలు మనం జ్ఞాపకం చేస్తాం. నోవహు జన్మ కంటే, యోహాను జన్మ కంటే, అందరి జన్మ కంటే శ్రేష్టమైనటువంటి జన్మ ఏమిటి? యేసు ప్రభు యొక్క జన్మ. ఆయన నిందారహితుడు, పాపరహితుడు, పాపము లేకుండా పుట్టినటువంటి వ్యక్తి. అందుకని చాలా గొప్ప. యేసుక్రీస్తు యొక్క జన్మ పరలోకమే, ఆయన జన్మ పరలోకమే. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో మనం దేవుని కలిగి జీవించాలా, దేవునితో నడవాలా, దేవుణ్ణి ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన. మనం చర్చిలంటే ఒక 10 నిమిషాలు చేస్తాం ప్రార్థన, అంటే ఎక్కువ సమయం, అవతల సమయం రావాలి కాబట్టి. మన ఇంటి దగ్గర ఏకాంతంగా మనం ప్రార్థన చేసుకోవచ్చు, ఎంత సమయమైనా వెచ్చించి ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన అనేది మనం చేసేటువంటి ప్రార్థన ధూపము వలె ఆయన యొక్క సన్నిధికి చేరాలి. ఆయన సన్నిధికి చేరితే మనం ప్రయోజకులు అవుతాం, ప్రతి దాంట్లో మనం తప్పించబడతాం. కాబట్టి మధ్యాహ్న సమయంలో దేవుడు మాకు అనుగ్రహించి శ్రేష్టమైన సమయాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి సంఘ కాపరికిని, ఈ సంఘానికి నేను వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా దేవుని మాటలు పంచుకోవడానికి ఆహ్వానించబడినటువంటి ఆహ్వానమును బట్టి, మధ్యలోకి రావడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి
సమస్త ఘనత దేవునికి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు ఎత్తబడినటువంటి వాక్యము హృదయంలో